డిఎన్ఏ జ్యోతిష్యానికి సాధారణ జ్యోతిష్యానికి తేడా ఏమిటంటే, వేల సంవత్సరాల నుండి సాధారణ జ్యోతిష్యం ద్వారా ఒక జాతక చక్రం చూసి భూత భవిష్యత్ వర్తమాన కాలాలలో ఎప్పుడు ఎలా ఏమి జరుగుతుందని చెబుతూ, ఒకవేళ అవి గాని అనుకూలంగా జరగకపోతే ఎలాగైనా ప్రకృతికి విరుద్ధంగా వాటిని మార్చేయాలని, అది కుదరకపోయినా పరిహారాల నెపంతో చేసే పద్ధతిది. కానీ దానికి మారుగా డిఎన్ఏ జ్యోతిష్యం ద్వారా ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయని కనుగొని ఒక పని చేసే ముందే అది సరైనదా కాదా అని సరైన సమయంలో మనము తీసుకునే మంచి నిర్ణయం జీవితంలో అన్నింటిలో విజయాలు సాధించడానికి సలహాలు మార్గదర్శకాలు చెప్పే నిజమైన జ్యోతిష్య విధానం ఇది. ఏది మీకు అవసరమో మీరే నిర్ణయించుకోగలరు. అందరికీ నమస్కారములు. నేను తిరుపతి పట్టణంలోని రేణిగుంట నుండి మీ గుణబ్రహ్మ సరస్వతి. ఈ వీడియో ద్వారా డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా మ్యారేజ్ మ్యాచింగ్ ఏ విధంగా చేస్తాం అన్న విషయాన్ని మనము ఇక్కడ పరిశీలిద్దాము. చాలామంది మన దగ్గర మ్యారేజ్ మ్యాచింగ్కి వస్తుంటారు. ఒక మంచి డిసిషన్ తీసుకోవడానికి ఈ యొక్క డిఎన్ఏ ఆస్ట్రాలజీ అనే వేదిక చక్కగా ఉపయోగపడుతుంది. ఇక్కడ 2 జాతకాల పట్టీల్ని నేను ఊహించి వేయడం జరిగింది. అది ఒకటి 1994 సంవత్సరంలో పుట్టినటువంటి ఒక అబ్బాయి జాతకాన్ని, 1996లో పుట్టినటువంటి ఒక అమ్మాయి జాతకాన్ని ఇక్కడ పొందుపరచడం జరిగింది. అవన్నీ కూడా మనము ఊహతో ఏర్పడినవి. అయితే నేను వాటి గురించి క్లియర్గా చెప్తాను. ఏ జాతకం మన దగ్గరికి వచ్చినా కానీ మొట్టమొదట చేయాల్సింది ఏంటంటే, అమ్మాయికైనా కానీ అబ్బాయికైనా కానీ బర్త్ టైం రెక్టిఫికేషన్ అనేది కరెక్ట్గా ఉందా లేదో చూడాలి. మళ్ళీ చెప్తుంటాను నేను. ఈ బర్త్ టైం రెక్టిఫికేషన్ అంటారు. ఈ బర్త్ టైం రెక్టిఫికేషన్ అంటే BTR, ఇది కానీ కరెక్ట్గా కానీ మీరు ఉంటే మీకు మొదటి వివాహానికే సక్సెస్ లైఫ్ రావడానికి కూడా అవకాశం ఉంటుంది. ఈ BTR సరిగా లేనప్పుడే ఇబ్బంది పడడం అనేది జరుగుతుంది. ఇది అనేకమైన వీడియోల్లో నేను మళ్ళీ చెప్తూనే ఉంటాను, మార్పులు రావాలని. అయితే ఇక్కడ మనం ఇప్పుడు చేయాల్సినటువంటి పని ఏమిటంటే, వీరిద్దరికీ మ్యాచ్ అవుతుందా ఒక్క మాటలో చెప్పేయండి అని ఫోన్లు చేస్తుంటారు. మ్యాచింగ్ అవ్వడం అనేది అంత సులభం కాదు. మ్యారేజ్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అని అంటుంటారు. స్వర్గంలో నిర్ణయించబడతాయి పెళ్ళిళ్ళని. అయినా కానీ మనము మ్యాచింగ్కి వెళ్ళినప్పుడు జాతక పొంతనాలని, రాసి పడిన నక్షత్రాన్ని బట్టి కానీ లేదా జాతకాలను బట్టి కానీ చూస్తుంటాం. ఒక జ్యోతిష్యం మనం సందర్శించాం, నెంబర్ ఆఫ్ ఆస్ట్రాలజిస్ట్ దగ్గరికి వెళ్తాం. వారి యొక్క నిర్ణయాలు, వాళ్ళ యొక్క ఆలోచనలు, వాళ్ళ యొక్క సలహాలు పంచుకుంటాం. చివరికి మనము పెళ్లి వేదికకి వెళ్తాం. అయినా కానీ ఫెయిల్ అవుతూనే ఉన్నాయి. అవి పాతకాలపు చింతకాయ పచ్చడిలాగా దాన్ని అనుసరించడం వల్ల ఇబ్బంది పాలవుతున్నారు కూడా. అయితే మనం ఏం చేస్తున్నాం, డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా వీళ్ళిద్దరికీ ప్రాప్తం ఉందా, ఈ 2 జాతకాలు వ్యక్తులు, అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఒకరికొకరికి ప్రాంప్ట్గా యాప్ట్ అవుతారా అన్న విషయాలు చూస్తాం. మొదటి అబ్బాయి జాతకాన్ని మనం పరిశీలిస్తాం. ఇక్కడ లగ్నం అనేది ఏమిటంటే, ఇక్కడ కుంభలగ్నం అనేది ఏర్పడింది. లగ్న పాయింట్ అంటారు. మనం మొదట తీసుకుంటాం. మొదట లగ్న పాయింట్ శతభిష నక్షత్రంలో పడింది. గుర్తుపెట్టుకోండి. అంటే ఇక్కడ రాహుకర్మ ఉంది అని తెలిసింది. అదేవిధంగా లగ్నాధిపతి శని ఎక్కడున్నారంటే, శని కూడాను శతభిష నక్షత్రంలోనే ఉన్నారు. అంటే ఇక్కడ మళ్ళీ కూడాను రాహుకర్మ అనేది వచ్చింది. అయితే రాశిపడి నక్షత్రము ఏమిటి అంటే, చంద్రుడిని రాశిపడి నక్షత్రం కూడాను పుష్యమి. అంటే లగ్నము, లగ్నాధిపతి మరియు చంద్రుడు కూర్చున్న నక్షత్రం మొత్తం కూడాను ఇక్కడ రాహుకర్మ రిజిస్ట్రీని ఎక్కువ తీసుకుంది ఈ జాతకం. ఇది మొదట నిర్ణయిస్తాం. ఇటువైపు వద్దాం. ఈ అమ్మాయి జాతకంలో లగ్నం వచ్చి కర్కాటక లగ్నము. లగ్న పాయింటే
పుష్యంలో పడింది. లగ్న పాయింటే పుష్యంలో పడడం జరిగింది. ఇక్కడ మళ్ళీ ఇది రాహు కర్మ తీసుకుంది. సరే, లగ్నాధిపతి చంద్రుడు ఎక్కడ వెళ్ళి కూర్చున్నారంటే ఇక్కడ పూర్వభద్ర నక్షత్రంలో వెళ్ళి కూర్చున్నారు. పూర్వభద్ర అంటారు. పూర్వభద్ర అంటే సూర్యకర్మ. ఇది సూర్యకర్మ తీసుకుంది. అంతే, రెండే ఉంటాయి, లగ్నము లగ్నాధిపతి. ఎందుకంటే కర్కాటక లగ్నము వచ్చేసింది కాబట్టి చంద్రుడు కూర్చున్నదే రాశి అయిపోతుంది కాబట్టి. అంటే ఈ అమ్మాయికి వచ్చి రాహుకర్మ ఉంది, సూర్యకర్మ ఉంది. ఇలా డిసైడ్ చేస్తాం. అయితే అబ్బాయి జాతకంలో నుండి అమ్మాయి జాతకానికి, అమ్మాయి జాతకం నుండి అబ్బాయి జాతకానికి బలమైనటువంటి వివాహ ప్రాప్తం ఉందనేది మనం పరిశీలించాలి. ఇప్పుడు ఏం చేస్తామంటే రాశి పడిన నక్షత్రం నుండి మొదటి తీసుకుంటాం. అబ్బాయి జాతకంలో పుష్యమి నక్షత్రంలో రాశి పడింది. పుష్యమికి ప్రథమ వివాహం చేయాలంటే ఎవరితో చేయొచ్చు అంటే, ఒకటి గురుకర్మ రిజిస్టర్ అయినా ఉండాలి, మరియు లేదా శుక్రకర్మ రిజిస్టర్ అయినా ఉండాలి. ఆ రెండు కర్మ రిజిస్టర్లు ఉన్నాయా లేదా చూడాలి. దాంతోపాటు ఏ రాసులు ఏ లగ్నాలు అనేది మనం చూసినట్లయితే గురువుకి వచ్చి వృషభము, మేషము, సింహము ఈ రాసులు లగ్నాలు ఉంటే చేయొచ్చు. శుక్రుని కర్మకి అయితే మిథున రాశి మిథున లగ్నం వారితో చేయొచ్చు. ఇది మనం మొదట తీసుకుంటాం. 1, 2, 3, 5 కాంబినేషన్ ఉందా? లగ్నంలోనే సూర్యుడు, లగ్నంలోనే చంద్రుడు, లగ్నంలోనే కుజుడు ఉన్నారా? లేదా లగ్నాధిపతి సూర్యుడు, చంద్రుడు, కుజుడు కలిసి ఉన్నారా అమ్మాయి జాతకంలో? ఇవి చూస్తాం. ఇక్కడికి ఒక ప్యాటర్న్ అనేది ఏర్పడిపోయింది. ఇప్పుడు ఈ పుష్యమి నక్షత్రంలో పుట్టినటువంటి ఈ అబ్బాయికి గురుకర్మ కానీ శుక్రకర్మ ఉన్నటువంటి అమ్మాయితో వివాహం చేయాలి. ఇక్కడ ఉందా లేదో చూడాలి. అంటే ఏమిటి? వృషభ రాశి వృషభ లగ్నము, మేషరాశి మేష లగ్నము, అలాగే సింహరాశి సింహ లగ్నము, మిథున రాశి మిథున లగ్నంలో ఏ లగ్నం కానీ కనపడలేదు, కనెక్ట్ కాలేదు. ఓకే, లగ్నాధిపతి ఏమైనా కానీ మేషంలో, వృషభంలో, సింహంలో, మిథునంలో ఉన్నారంటే అది కూడా కనబడలేదు. కాబట్టి రాశి నుండి ఈ అబ్బాయికి అమ్మాయి సెట్ కాలేదు అనేది మనం చెప్పేశాం. అదేవిధంగా ఇప్పుడు ఈ అమ్మాయి జాతకంలో లగ్నం నుండి చూస్తాం. లగ్నం వచ్చి పుష్యంలో పడింది. సేమ్ ఇలాగే ఇదే ప్యాటర్నే. మేషరాశి మేష లగ్నం, వృషభ రాశి వృషభ లగ్నం, సింహరాశి సింహ లగ్నం, మిథున రాశి మిథున లగ్నము, 1, 2, 3, 5 కాంబినేషన్. లగ్నంలో సూర్యుడు, చంద్రుడు, కుజుడు ఉన్నారా చూడాలి. దాని ప్రకారం ఈ అబ్బాయి జాతకంలో ఏమైనా కనెక్ట్ అయిందంటే ఇందులో లగ్నంలోని సూర్యుడు ఉన్నాడు అనేది మనం నిర్ధారణ చేసాం. అంటే ఒక పాయింట్ కనబడింది. దాంతోపాటు 1, 2, 3, 5 కాంబినేషన్. 1, 2, 3, 5 కాంబినేషన్ ఉన్నప్పుడు చేయొచ్చు అని చెప్తున్నాం. రెండవ భావాధిపతి అయినటువంటి గురువు ఏమైనారంటే తనకున్నటువంటి 5వ దృష్టితో లగ్నాన్ని చూస్తున్నారు. 1, 2 కనెక్టివిటీ, అలాగే 3, 5 కనెక్టివిటీ. 3వ భావాధిపతి అయినటువంటి కుజుడు 12లో ఉన్నారు. అయితే దాంతో మనకు సంబంధం లేదు. దాంట్లో ఇప్పుడు మనకి 1, 2, 5 కాంబినేషన్ అయితే కనెక్ట్ అయిపోయింది. అయితే బలమైనటువంటి కాంబినేషన్ అయితే నాకు కనిపించడం లేదు పుష్యమి నక్షత్రం నుండి ఈ అబ్బాయి జాతకానికి. ఒకవేళ ఈ అబ్బాయికి శతభిష నక్షత్రం లగ్నా పాయింట్గా పడింది. అప్పుడు లగ్నా పాయింట్ శతభిషం అయినప్పుడు ఇతనికి రాబోయే భాగస్వామి ఏ నక్షత్రాలతో కనెక్ట్ అవ్వాలి అనేది మనం చూస్తాం. అలా చూసినప్పుడు చంద్రకర్మ మరియు కుజకర్మ ఉండాలి. చంద్రకర్మ నక్షత్రాలు భరణి, మక, జ్యేష్ఠ, ఉత్తరాభద్ర. కుజకర్మ నక్షత్రాలు కృత్తిక, పుబ్బ, మూల, రేవతి నక్షత్రాలు. అవి ఏమి కూడా కనెక్ట్ కాలేదు. ఒకవేళ లగ్నంలోనే రాహు ఉన్నారా, లేదా లగ్నాధిపతితో రాహు ఉన్నారా, లగ్నంలోని శుక్రుడు ఉన్నారా, లగ్నంలోని శని ఉన్నారా అని చూస్తాం అమ్మాయి జాతకం. అది కూడా లేదు. అప్పుడు ఒకవేళ లగ్నాధిపతితో చంద్రుడితో రాహు కానీ శుక్రుడు కానీ శని కానీ కలిసి ఉన్నారా, లేదా దృష్టి ఏమైనా ఉందా అని చూసినప్పుడు అది కూడా లేదు. కాబట్టి ఈ శతభిష నక్షత్రానికి ఈ అబ్బాయి జాతకానికి కనెక్ట్ అవ్వటం లేదు అనేది తెలిసిపోయింది. ఒకవేళ ఈ అమ్మాయి జాతకంలో రాశిపడి నక్షత్రము పూర్వభద్ర నక్షత్రము కుంభరాశి కాబట్టి అక్కడి నుంచి ఏమైనా కానీ కనెక్ట్ అవుతుందని చూస్తాం. ఇక్కడ ఇంకొక విషయం కూడా చెప్పాలి మీకు. శతభిష నక్షత్రానికి చంద్రకర్మ కుజకర్మ ఉన్నప్పుడు కుజకర్మను తెలియజేసే భావం వచ్చి కుంభము కాబట్టి ఈ అమ్మాయి జాతకంలో కుంభరాశి కనెక్ట్ అయింది.
కుంభరాశి కనెక్ట్ అయింది కాబట్టి అక్కడ ఒక పాయింట్ వచ్చిందని మనం నిర్ధారణ చేయొచ్చు. దాంతోపాటు 1, 6, 7, 11 కాంబినేషన్ ఉంటే చేసుకోవచ్చు. 1 లగ్నాధిపతి వెళ్ళి చంద్రుడు ముఖ్యంగా 8వ స్థానంలో కూర్చోన్నారు. 8వ స్థానంలో కూడాను పూర్వభద్ర నక్షత్రంలో ఉన్నారు. ఈ పూర్వభద్ర నక్షత్రము అనేది ఏమిటంటే 6కి మరియు 9కి భావానికి కనెక్టివిటీ ఉంటుంది. అప్పుడు 1, 6 కనెక్టివిటీ వచ్చింది. 7వ భావాధిపతి ఎవరు? ఇక్కడ శని. శని 9లో ఉన్నారు. 9లో కూడా ఉత్తరాభద్ర నక్షత్రంలో ఉన్నారు. ఉత్తరాభద్ర శని యొక్క అదే నక్షత్రం కాబట్టి 7వ భావాధిపతి నక్షత్ర చార కాబట్టి అది కనెక్ట్ అయింది. 11వ భావం ఎవరంటే శుక్రుడు. శుక్రుడు ఇక్కడ ఉన్నారంటే అనురాధ నక్షత్రంలో ఉన్నారు. ఈ అనురాధ నక్షత్రం కూడాను శని యొక్క అదే నక్షత్రం కాబట్టి ఇక్కడ 1, 6, 7, 11 కాంబినేషన్ అయితే కనెక్ట్ అయిందని మనం చెప్తాం. అంటే శతభిష నక్షత్రానికి ఇండైరెక్ట్గా కనెక్ట్ అయింది భావ సంబంధంలో. ఒకవేళ పూర్వభద్ర నక్షత్రంలో నుండి చూసినట్లయితే ఈ అమ్మాయి జాతకానికి అబ్బాయి ఓకే అవుతాడు అని చూస్తే పూర్వభద్ర నుండి కనెక్ట్ చేస్తే కుజకర్మ మరియు బుధకర్మ తీసుకోవచ్చు. కుజకర్మ మరియు బుధకర్మ తీసుకోవచ్చు. బుధకర్మ అప్పుడు కుజకర్మ అంటే కృత్తిక, పుబ్బ, మూల, రేవతి నక్షత్రాలు, కుంభరాశి, కుంభలగ్నము ఇది కనెక్ట్ అయింది ఇక్కడ. అదేవిధంగా బుధకర్మ రిజిస్ట్కి వచ్చి కర్కాటక రాశి, కర్కాటక లగ్నం కనెక్ట్ అయింది. అంటే ఈ 2 జాతకాలు వివాహానికి వెళ్ళడానికి ఓకేలాగా అనిపిస్తుంది. అయితే ఇంకా డీప్గా మనం పరిశీలించినప్పుడు కొన్ని విషయాలు ఇక్కడ అర్థమవుతాయి. వాటి గురించి నేను మళ్ళీ కూడా మీకు వివరించి చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. అంటే ఒక విషయాన్ని మనము పరిశీలించేటప్పుడు అమ్మాయి సైడు అబ్బాయి సైడు 2 వైపుల నుండి చూడాలి. చాలామంది ఏం చేస్తారంటే ఈ అబ్బాయి పుట్టినటువంటి నక్షత్రం వచ్చి పుష్య నక్షత్రంలో పుట్టాడు, అమ్మాయి వచ్చి పూర్వ భద్ర నక్షత్రంలో పుట్టింది కాబట్టి వశ్య పొంతనాలు కానీ, యోని పొంతనాలు, రజ్జు పొంతనాలు, మహేంద్ర కూటమి కానీ ఇలాంటి దీర్ఘ పొంతనాలు ఇవన్నీ చూసి వివాహానికి వెళ్ళిపోతారు. మనం ఏం చేస్తామంటే వీళ్ళు 10 కాలాల పాటు సంతోషంగా సుఖశాంతులతో పిల్లా పాపలతో ఉండాలన్న ఉద్దేశంతో ఇలాంటి అనేకమైనటువంటి విధానాల ద్వారా పరిశీలిస్తాం. ఓకే, ఇప్పుడు చూడండి బాగా గమనించినట్లయితే ఈ అబ్బాయి జాతకంలో శుక్రుడు ఎవరంటే ఈ అబ్బాయి జాతకంలో శుక్రుడు ఇతనికి రాబోయే భాగస్వామి. శుక్రుడు ఎక్కడున్నారు, ఏ నక్షత్రంలో ఉన్నారు అనేది మనం పరిశీలించినట్లయితే పూర్వభద్ర నక్షత్రంలో ఉన్నారు ఈ అబ్బాయి జాతకంలో. అంటే ఈ పూర్వభద్ర నక్షత్రం అనేది అమ్మాయి జాతకంలో ఎక్కడో ఒక చోట కనెక్ట్ అవ్వాలి. రాశిపడి నక్షత్రంగా కానీ, లగ్న పాయింట్ పడిన నక్షత్రంగా, లగ్నాధిపతి పడిన నక్షత్రంగా. అలా చూస్తే ఈమె రాశిపడిన నక్షత్రమే పూర్వభద్ర కాబట్టి ఈ అబ్బాయికి ఈ అమ్మాయి ఖచ్చితంగా యాప్ట్ అవుతుందని మనం నిర్ధారణ చేస్తాం. సరే, ఇది ఒకటైంది. ఇప్పుడు ఈ అమ్మాయి జాతకంలోకి వెళ్ళినప్పుడు కుజుడిని చూస్తాం. కుజుడు ఎవరంటే ఈ అమ్మాయికి రాబోయే భర్త. కుజుడు ఉత్తరా నక్షత్రంలో వెళ్ళి కూర్చోన్నాడు. ఉత్తరా నక్షత్రంలో కూర్చోన్నాడు. ఉత్తర అనేది ఏమిటి? బుధకర్మ. అప్పుడు రాశిపడి నక్షత్రము, లగ్న పాయింట్ పడిన నక్షత్రం, లగ్నాధిపతి పడిన నక్షత్రము ఉత్తరా నక్షత్రంలో కానీ రోహిణి, ఉత్తరా, పూర్వాష నక్షత్రాల్లో ఏమైనా కనెక్ట్ అవుతుంది అనేది మనం చూస్తాం. అప్పుడు ఈ అబ్బాయి జాతంలో రాశిపడి నక్షత్రము పుష్యమి, లగ్న పాయింట్ లగ్నాధిపతి కూర్చున్న ఇది శతభిషం అయింది కాబట్టి ఇది కనెక్ట్ కాలేదు. అంటే ఈ అమ్మాయికి ఇచ్చే భాగస్వామి ఉత్తర సంబంధమైనటువంటి దాంట్లో రావాలి. సరే, ఉత్తర అనేది ఎవరి యొక్క అధీన నక్షత్రం అంటే సూర్యుని యొక్క అధీన నక్షత్రం. ఎక్కడైనా కానీ అయితే సూర్యుని అధీన నక్షత్రము ఉత్తర అయినప్పుడు ఈ అబ్బాయి జాతకంలో కానీ మనం పరిశీలించినట్లయితే ఇది కనెక్ట్ అవుతుందా లేదంటే అది కూడా కనెక్ట్ కావటం లేదు. సరే, దీంతో ఇక్కడికి అయింది. తర్వాత మనం ఏం చేస్తామంటే ఈ అబ్బాయి జాతకంలో నుండి ఆ అమ్మాయి ఏం పని చేస్తుందో చూస్తాం. చూడండి, 4వ భావం మరియు 10వ భావాలని మనం తీసుకుంటాం. అంటే 4వ భావాన్ని అమ్మాయి జాతకం నుండి 10వ భావంగాను, అంటే ఇతని జాతకంలో 4వ భావము, అమ్మాయి జాతకంలో అది 10వ భావం అవుతుంది. 4లో ఎవరున్నారు? 4లో కేతు ఉన్నారు. అదేవిధంగా ఈ అమ్మాయి జాతకంలో 4వ భావంలో ఎవరున్నారో చూడాలి. లగ్నంలో నుండి ఈమె లగ్నం వచ్చి కర్కాటక లగ్నం. శుక్రుడు ఎక్కడున్నారు? అనురాధ నక్షత్రంలో ఉన్నారు. అంటే 4వ భావంలో కేతువు లేదా 4వ భావాధిపతి అశ్విని, ఆశ్లేష, అనురాధ, పూర్వభద్ర నక్షత్రాలు ఉండడం అనేది మనం చూసుకుంటాం.
ఎందుకంటే ఈ అబ్బాయి జాతకానికి 4వ భావం అనేది ఈ అమ్మాయి జాతకం నుండి 10వ భావం అవుతుంది కాబట్టి ఈమె ప్రొఫెషన్ గురించి చెప్తుంది. అదేవిధంగా ఈ అబ్బాయి జాతకంలో మనం పరిశీలించినప్పుడు ఇది వచ్చింది. అదే అమ్మాయి జాతకంలో 1 నుంచి 4 లెక్కేస్తే 4వ భావం అనేది అంటే అబ్బాయి జాతకంలో నుండి చూస్తే ఇది 10వ భావం అవుతుంది. అప్పుడు 10వ భావాధిపతి అయినటువంటి అబ్బాయికి 10వ భావాధిపతి అయినటువంటి శుక్రుడు ఇక్కడ అనురాధలో ఉన్నారు కాబట్టి ఇద్దరు కూడాను సూర్యకర్మారిష్టి కలిగినారు. ఇప్పుడు ఈ అబ్బాయి జాతకంలో 12వ భావం ఏమిటో చూస్తాం. 12వ భావం ఏమవుతుంది? లగ్నార్థి తీసుకున్నట్లయితే ఇక్కడ ముఖ్యంగా మకరం అవుతుంది. మకరంలో ఎవరున్నారు? కుజుడు ఉన్నారు. కుజుడు ఏ నక్షత్రంలో ఉన్నారు? ధనిష్ట నక్షత్రంలో ఉన్నారు. ఈ ధనిష్ట నక్షత్రం ఎవరి యొక్క అధీన నక్షత్రము? 3 మరియు 10వ భావాధిపతి యొక్క అధీన నక్షత్రం. అంటే అమ్మాయి జాతకంలో అది 9 మరియు 4 భావాధిపతి యొక్క నక్షత్ర చారలో ఉన్నట్టు మనం అనుకుంటాం. ఇప్పుడు ఇదేమని ఇక్కడ కనెక్ట్ అవుతుందా అనేది మనం పరిశీలించినట్లయితే 12వ భావం ఎవరు? మిథునం. మిథునానికి అధిపతి ఎవరు? బుధుడు. బుధుడు ఇక్కడ కూర్చోన్నారు. బుధుడు వచ్చి ఇక్కడ పూర్వాషాఢ నక్షత్రంలో కూర్చోన్నారు. పూర్వాషాఢ నక్షత్రంలో కూర్చున్నప్పుడు ఈ పూర్వాషాఢ నక్షత్రం అనేది ఎవరి యొక్క అధీన నక్షత్రము? ఈ అమ్మాయికి 4 మరియు 10కి అధిపతి. అప్పుడు అబ్బాయికి 10కి 4కి సంబంధమైనట్టు. అప్పుడు ఇక్కడ 4 మళ్ళీ కలిసింది. అంటే ఈ ప్రొఫెషనల్ కూడా వీళ్ళు కలవడానికి అవకాశం ఉందనేది మనము డిసైడ్ చేసి చెప్తాం. ఇలాగా చూడండి, ఎన్ని విషయాల్ని మనము ఒక్కోటి కనెక్ట్ చేస్తాం. ఇది ఒక రోజుతో మనము వీడియోలు చూసినంత మాత్రాన ఇది అర్థమయ్యే విషయం అయితే కాదు. అనేక వీడియోలని మనం చేస్తుంటాం. వాటన్నిటిని పరిశీలించి చూడాలి. అప్పుడు మాత్రమే ఇది ఓకే అవుతుందా, ఓకే కాదా, ఇది వివాహం వరకు వెళ్తుందా లేదా అన్న విషయాలు చెప్తాం. ఇక్కడికి అయింది. ఇప్పుడు ఈ అబ్బాయికి వచ్చే భాగస్వామి యొక్క తండ్రి గురించి తీసుకుంటాం. అప్పుడు ఏమవుతుందంటే 8 మరియు 12 భావాల యొక్క విషయాలు పరిశీలించాలి. ఇక్కడ కూడా 8, 12 భావాల యొక్క విషయాలు పరిశీలించాలి. అప్పుడు ఈ అబ్బాయికి లగ్నం కుంభలగ్నానికి 8వ భావం ఏమిటంటే కన్యాధిపతి బుధుడు. బుధుడు ఎక్కడ వెళ్ళి కూర్చోన్నాడు అనేది మనం చూసినట్లయితే ధనిష్ట నక్షత్రంలో కూర్చోన్నారు. ఈ ధనిష్ట నక్షత్రంలో కూర్చోన్నారు. 12వ భావాధిపతి ఎవరు అని మనం పరిశీలిస్తే ఇక్కడ శని వెళ్ళి శతభిష నక్షత్రంలో కూర్చోన్నారు. శని శతభిష నక్షత్రంలో కూర్చోన్నారు. అప్పుడు శతభిష నక్షత్రం. అప్పుడు వీళ్ళ నాన్న అంటే ఈ అబ్బాయికి వచ్చే భాగస్వామి యొక్క నాన్న ఏ వృత్తిలో ఉంటారనేది దీన్ని బట్టి మనం చెప్తాం. ఈ ధనిష్ట అనేది ఏమిటంటే గవర్నమెంట్ ఉద్యోగంగా ఉన్నట్టుగా అవకాశం ఉంటుంది, గవర్నమెంట్ ఎంప్లాయర్గా ఉండడానికి అవకాశం ఉంటుంది, ఇతర దేశాల్లో ఉండడానికి అవకాశం ఉంటుంది, లేదా ప్రైవేట్ సెక్టర్లో అయితే ఒక కాంట్రాక్టర్ గాను, తర్వాత వచ్చి లాయర్గా ఉండడానికి అవకాశం ఉంటుంది, డెంటిస్ట్గా ఉండడానికి అవకాశం ఉంటుంది, హెవీ మిషన్ దగ్గర పనిచేయడానికి అవకాశం ఉంటుంది, మ్యానుఫ్యాక్చరింగ్, కెమికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ సంబంధమైన, ఆటోమొబైల్, ట్రాన్స్పోర్ట్ సంబంధమైన వృత్తుల్లో ఉండడానికి, వంటన గ్యాస్, పెట్రోలియం ఇలాంటి వాటిని విక్రయము, కొనడము, అమ్మడము ఇవి చేసేవారుగా ఇతనికి వచ్చే భాగస్వామి యొక్క తండ్రి ఉంటారు. అప్పుడు అడుగుతాం, అవునా అండి ఇలాంటి వృత్తుల్లో ఉన్నారు? అవునండి మా నాన్నగారు ఇలాగండి అంటారు. యూనిఫామ్ డ్రెస్ వేసుకొని వర్క్ చేశారంటే అవునండి అంటారు. అప్పుడు ఓకే ఇది కరెక్ట్ అని మనం ముందుకెళ్తాం. ఇక్కడ 12, 8 భావాధిపతులు మళ్ళీ ఎక్కేస్తాం. 8వ భావాధిపతి ఎవరు? శని ఎక్కడ ఉన్నారంటే ఉత్తరాభద్ర నక్షత్రంలో ఉన్నారు. 12వ భావాధిపతి ఎవరు? బుధుడు ఎక్కడ ఉన్నారు? ఇక్కడ పూర్వాషాఢ నక్షత్రంలో ఉన్నారు. అప్పుడు ఇది ఉత్తరాభద్ర అనేది చంద్రకర్మ, మరి పూర్వాషాఢ అనేది ఏమిటంటే బుధకర్మ. బుధ చంద్రకర్మలతో సంబంధించినటువంటి రిలేటెడ్ జాబ్స్లో ఉంటారు, రిలేటెడ్ వృత్తులు చేస్తుంటారు. అప్పుడు ఫుడ్ రిలేటెడ్ సంబంధమైంది కావచ్చు, బేకరీ పెట్టుకోండొచ్చు, ప్రొవిజన్ షాప్ పెట్టుకోండొచ్చు, లేకపోతే ఒక ఐటీ ఫీల్డ్లో ఉన్నటువంటి వాళ్ళుగా ఉంటారు. అంటే ఎవరికి సంబంధించిన వాళ్ళు? ఈ అమ్మాయికి రాబోయే భాగస్వామి అంటే భర్త యొక్క తండ్రి. మరియు ముఖ్యంగా టీచింగ్ ఫీల్డ్లో ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు, బ్యాంకులో పనిచేసే వాళ్ళు, ఫినాన్స్ డిపార్ట్మెంట్లో పనిచేసే వాళ్ళు, చార్టర్డ్ అకౌంట్స్గా పనిచేసిన వాళ్ళు, ప్రింటింగ్ ప్రెస్లో పనిచేసిన వాళ్ళు ఉంటారు అంటాం. ఏమిటంటే ఇప్పుడు చెప్పండి మీకు వచ్చే వారి యొక్క భాగస్వామి వాళ్ళ నాన్న గురించి తెలిసింటే అవునండి వారు ఇలాగా వర్క్ చేస్తారంటే అప్పుడు వీళ్ళిద్దరూ వివాహం చేసుకోవడానికి ఓకే అంటాం. అప్పుడు వీళ్ళు వివాహానికి వెళ్ళడానికి పర్మిషన్ ఉంది అంటాం. ఆ తర్వాత ఏం చేస్తామంటే ఇంకా అనేకమైనటువంటి విషయాల్ని మనం పరిశీలిస్తాం.
ఒక జాతకాన్ని మన దగ్గరికి వచ్చినప్పుడు దాదాపు 1 నుంచి 1.5 గంట సేపు ఈ యొక్క వివాహ ప్రాప్త విషయాల గురించి చర్చించి ఇంకో తిరుగులేదు వెళ్ళండి అంటేనే మీకు ముందుగా సిగ్నల్ ఇస్తాం. అప్పుడు వాళ్ళు అడుగుతారు, ఇది బాగుందా, రెండో వివాహానికి వెళ్తుందా, మొదటి వివాహంలోనే ఓకే అవుతుందంటే అప్పుడు దాని కాంబినేషన్ చూస్తాం. అప్పుడు ఈ అబ్బాయి జాతకంలో 1, 7, 12 కాంబినేషన్ ఏమైనా ఉందా, 1, 7 కేతు కాంబినేషన్ ఏమైనా ఉందా, ఈ అమ్మాయి జాతకంలో ఏమైనా ఉందా, 1, 7, 9 కాంబినేషన్, 1, 7 గురు కాంబినేషన్ ఏమైనా ఉందా, ఈ అమ్మాయి జాతకంలో ఉందా అని పరిశీలిస్తాం. అప్పుడు ఇద్దరిలో లేకపోతే సమస్య లేదు. ఒకవేళ ఉంటే అప్పుడు ఏం చేస్తామంటే దానికి తగినటువంటి మనం సొల్యూషన్ చెప్తాం. 1, 7, 12 అంటే 1 లగ్నాధిపతి మరియు 7వ భావాధిపతి ఒకే ఇంట్లో ఉన్నారు. అంటే శని మరియు సూర్యుడు ఇద్దరు కూడా శతభిష నక్షత్రంలోనే ఉన్నారు. రాహుకర్మ రిజిస్ట్రీ తీసుకున్నారు. అదే 12వ భావాధిపతి శని అవ్వడం జరుగుతుంది. యాక్చువల్గా శని కూడాను మళ్ళీ లగ్నంలో ఉన్నారు. అంటే 1, 7, 12 కాంబినేషన్ వచ్చేసింది. కాబట్టి ఈ అబ్బాయికి రెండో వివాహానికి వెళ్ళడానికి అవకాశం ఉంది అని చెప్తాం. సరే, అదేవిధంగా ఈ అమ్మాయికి ఉందా అనేది మనం పరిశీలించినప్పుడు మళ్ళీ ఏం చేస్తామంటే 1, 7, 12 కాంబినేషన్. లగ్నాధిపతి ఎవరు? చంద్రుడు 8లో ఉన్నారు. 8లో కూడా ఎవడంటే ఎక్కడున్నారంటే పూర్వభద్ర నక్షత్రంలో ఉన్నారు. ఈ పూర్వభద్ర నక్షత్రం అంటే 6 మరియు 9 భావాధిపతి యొక్క నక్షత్ర చార. అప్పుడు 1 మరియు ఇక్కడ ఏమిటంటే లగ్నాధిపతి చంద్రుడు ఇక్కడ ఉన్నారు. ఎవరి చారలో ఉన్నారు? 9వ భావాధిపతి యొక్క నక్షత్ర చారలు ఉన్నారు. 1, 9 కాంబినేషన్. అప్పుడు 7వ భావాధిపతి ఎక్కడ ఉన్నారు? 9లో ఉన్నారు. ఈ మోర్ దెన్ 2 మ్యారేజ్ అవడానికి అవకాశం ఉంటుంది. 1, 7, 9 కాంబినేషన్ వచ్చేసింది. లగ్నమే వచ్చి పుష్యమి నక్షత్రంలో పడింది. అలాంటప్పుడు వీళ్ళిద్దరికి వివాహం చేస్తే బాగుంటుంది, అంటే బ్రహ్మాండంగా ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు రెండో వివాహానికి మూడో వివాహానికి వెళ్ళరు. కారణం ఏంటంటే ఇతని జాతకంలోనూ అలాంటి పరిస్థితి ఉంది, ఇలాంటి జాతకంలో ఉన్నారు. కాబట్టి ఒకరి జాతకంలో ఉండి ఒకరి జాతకంలో లేకపోతేనే సమస్య. ఇలాంటి జాతకాలను పరిశీలించినప్పుడు వీళ్ళిద్దరికి యాప్ట్గా ఉంటుంది, మీరు వివాహానికి వెళ్ళండి. ఎందుకంటే ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది, ఏం ప్రాబ్లం లేదు అని చెప్తాం. అంటే ఏమిటి, ఇలా కూడా చేయొచ్చు అంటే ఖచ్చితంగా చేయొచ్చు. ఎందుకంటే అనేకం జాతకాలు మనం పరిశీలించినప్పుడు ఇలాంటి పర్మిషన్ ఇచ్చినప్పుడు చేయొచ్చు. అంటే 1, 7, 9 కాంబినేషన్ ఈ అమ్మాయికి, 1, 7, 12 కాంబినేషన్ ఈ అబ్బాయికి ఉన్నప్పుడు ఇద్దరిలో కూడాను సెకండ్ మ్యారేజ్కి వెళ్ళే అవకాశం ఉంది. అయితే ఇద్దరికి సెకండ్ మ్యారేజ్కి వెళ్తారంటే విడాకులు అవుతుందా అనేది మళ్ళీ వెంటనే మనము క్వశ్చన్ వేస్తాం. విడాకులు అయితేనే కదా సెకండ్ మ్యారేజ్కో థర్డ్ మ్యారేజ్కి వెళ్ళడానికి. అలాంటి పర్మిషన్ ఉంటేనే కదా వీళ్ళు మళ్ళీ సెకండ్ మ్యారేజ్కి ఇద్దరు వెళ్తారు, లేకపోతే వెళ్ళరు కదా అన్నప్పుడు. ఒకవేళ విడాకులే లేదు అనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే వీళ్ళిద్దరు కలిసి అలాగే ఉంటారు, మీరు హ్యాపీగా వివాహం చేయండి అంటాం. అప్పుడు మళ్ళీ ఇంకా కొన్ని విషయాలు పరిశీలిస్తాం. ఎలాంటి విషయాలంటే 1, 4, 7, 10 కాంబినేషన్ ఏమైనా ఉందా విత్ బుధకర్మ అంటాం. రెండిట్లో ఉండాలి. అలాగుంటే మాత్రం వద్దు వివాహానికి అంటాం. ఇప్పుడు 1, 4, 7 కాంబినేషన్ అనేది 10 కాంబినేషన్. లగ్నాధిపతి శని, 7వ భావాధిపతి సూర్యుడు, 10వ భావాధిపతి ఎవరు? మళ్ళీ శుక్రుడు. 1, 4, 7, 10 ఉన్నది, అన్ని కర్మలు ఉన్నాయి. కానీ బుధకర్మ ఉందా అనేది మనం చూడాలి. ఈ బుధకర్మ రిజిస్ట్రీని తెలియజేసేది ఏంటంటే పూర్వాషాఢ, రోహిణి, ఉత్తర. ఇది లగ్నంతో కానీ 7వ భావాధిపతితో కనెక్ట్ అవ్వాలి. అవేమి కనెక్ట్ కావట్లేదు, ప్రయత్నాలు అయితే జరుగుతాయి. ఒకవేళ చేస్తే వీళ్ళకి లవ్ మ్యారేజ్ జరగడానికి కూడా అవకాశం ఉంటుంది. అదే కాంబినేషన్ ఇక్కడ ఏమైనా ఉందా? 1, 4, 7, 10 కాంబినేషన్ ఏమైనా ఉందా అన్నప్పుడు లగ్నాధిపతి ఎవరు? చంద్రుడు. చంద్రుడు 8లో వెళ్ళి కూర్చొన్నారు. ఎవరైతే నక్షత్ర చార 9వ భావాధిపతి 6వ భావాధిపతి నక్షత్ర చారలో ఉన్నారు కాబట్టి కనెక్ట్ కాలేదు. మరి అలాగే 7వ భావాధిపతి శని ఎక్కడ ఉన్నారు? 9లో ఉన్నారు. ఉత్తరాభద్ర నక్షత్రంలో 7వ భావాధిపతి నక్షత్ర చారలో ఉన్నారు. అప్పుడు ఇక్కడ 7వ భావము 1 కనెక్ట్ అయింది. 1, 7 కనెక్టివిటీ అనుకుందాం. అదేవిధంగా నెక్స్ట్ 4వ భావాధిపతి తీసుకుంటాం. 4వ భావాధిపతి శుక్రుడు అనురాధ నక్షత్రంలో, అనురాధ నక్షత్రం కూడా 7వ భావాధిపతి నక్షత్ర చార. అప్పుడు 1, 4, 7 కనెక్టివిటీ వచ్చింది. 10వ భావాధిపతి ఎవరు? కుజుడు. కుజుడు ఎక్కడ ఉన్నారు? ఇక్కడ చూసినట్లే ఉత్తరా నక్షత్రంలో ఉన్నారు. 10వ భావాధిపతి ఉత్తరా నక్షత్రంలో ఉన్నారు కాబట్టి వీళ్ళు విడాకులు వెళ్ళడానికి అవకాశం ఉంది. కానీ ఇతనికి విడాకులు వెళ్ళడానికి ఈమె కావాలని కోరుకుంటుంది, కానీ ఈమె వద్దంటాడు. కాబట్టి వీళ్ళిద్దరు విడిపోతారంటే విడిపోవడానికి అవకాశం లేదు. ఒకవేళ ఇతనిలో కూడా బుధకర్మ రిజిస్ట్రీ కానీ కనెక్ట్ అయి ఉంటే
10వ భావాధిపతి కానీ, 10వ భావాధిపతి ఎవరు? శుక్రుడు జరగడం జరిగింది. శుక్రుడు వచ్చి శుక్రుడు వచ్చి పూర్వభద్ర నక్షత్రంలో ఉన్నారు. పూర్వభద్ర నక్షత్రం అనేది 11 మరియు 2 భావాధిపతి నక్షత్రచారు కాబట్టి ఇతనికి విడాకులు తీసుకోవాలన్నా కానీ, ఈమె ఓకే అన్నా కానీ ఇతను ఇవ్వడు. కాబట్టి వీళ్ళిద్దరు ఎట్టి పరిస్థితుల్లో విడిపోవడానికి అవకాశం లేదు, రెండో వివాహానికి వెళ్ళడానికి అవకాశం లేదనేసి ఓకే మీరు వివాహం చేసుకోండి అంటాం. ఇన్ని విషయాలను చెప్తాం. అంటే వీరికి ఒకవేళ రెండో వివాహానికి పర్మిషన్ ఇచ్చింది జాతకం, ఈ అమ్మాయికి రెండో వివాహానికి లేదా మూడో వివాహానికి కూడా పర్మిషన్ ఇచ్చింది. వీళ్ళు విడిపోతేనే కదా వాళ్ళు రెండో వివాహానికి మూడో వివాహానికి వెళ్ళడానికి, అది చూస్తాం. ఒకవేళ విడిపోలేదు, అప్పుడు మనం ఏం చేస్తామంటే ఏమైనా అతనికి ఏమైనా ప్రాణగండం ఉందా, అతను ఏమైనా చనిపోతాడా, చనిపోయినప్పుడు ఈమెకి 2 లేదా 3 వివాహాలు జరుగుతాయా అని కూడా మనం చూస్తాం. లేదా ఆమె చనిపోతుందా, అప్పుడు ఇతనికి ఏమైనా అలాంటి అవకాశం ఉంటుందా అనేది మళ్ళీ పరిశీలిస్తాం. ఇన్ని విధాలుగా పరిశీలిస్తాం అన్నమాట. కాబట్టి ఇక్కడ మనము మళ్ళీ ఒకసారి పరిశీలించినప్పుడు చూడండి, దీని కాంబినేషన్ ఏమిటంటే ఈ అబ్బాయికి ముఖ్యంగా ఈ యొక్క శనికర్మ రిజిస్టర్ ఏమైనా ఉందా అని చూస్తాం. ఇతని శనికర్మ రిజిస్టర్ లేదు. లేదా 168 కాంబినేషన్ ఏమైనా ఉందా అని చూస్తాం. 6th లార్డ్ ఇక్కడే ఉన్నారు. 6th లార్డ్ వచ్చి మళ్ళీ 8th లార్డ్ ఎవరు? బుధుడు వచ్చి 1-8 కాంబినేషన్ అయితే ఉంది. 1-8 కాంబినేషన్ అయితే ఉంది. 6th లార్డ్ 6thలోనే ఉన్నారు. 6th లార్డ్ 6thలో ఉన్నా కానీ తనకున్నటువంటి దృష్టితో ఏమైనా ఎక్కడైనా ఈ 1తో కనెక్ట్ అవుతున్నారంటే కనెక్ట్ కావటం లేదు. అయితే ఇది పుష్యమి నక్షత్రంలో ఉంది. పుష్యమి నక్షత్రంలో ఉన్నప్పుడు పుష్యం అనేది ఇక్కడ 12 మరియు 1 భావాధిపతి నక్షత్రచారు కాబట్టి మైల్డ్గా యాక్సిడెంట్ అవడానికి అవకాశం ఉంటుంది, కానీ మరణస్థితికి అయితే వెళ్ళరు. అల్పాయుష్ అయితే పూర్తిగా మనం చెప్పడానికి అవకాశం లేదు. ఎందుకంటే లగ్నంలో బుధుడు ఉన్నప్పుడు కొద్దిగా అల్పాయుష్ని సూచిస్తుంది. ఇక్కడికి మనం డిసైడ్ చేస్తాం. ఆ తర్వాత ఈ అమ్మాయికి ఏమైనా అల్పాయుష్ ఉందా అనేది మనం చూస్తాం. అప్పుడు ఇక్కడ కూడా 1-6-8 కాంబినేషన్ చూస్తాం. లగ్నాధిపతి 8లో వెళ్ళిపోయినాడు, 1-8 కాంబినేషన్. 6th లార్డ్ ఎవరంటే గురువు ఉన్నారు. గురువు వచ్చే ఇక్కడ వచ్చి కూర్చున్న నక్షత్రం వచ్చి ఉత్తరాషాఢ నక్షత్రం అనేది 2వ భావాధిపతి యొక్క నక్షత్ర చారులో ఉన్నారు. కాబట్టి ఇక్కడ ఈమెకేమో అల్పాయుష్ లేదు, ఇతనికైతే అల్పాయుష్ కనబడుతుంది. అప్పుడు ఏమైనా వీళ్ళకి అల్పాయుష్ ఉన్నప్పుడు ఈమె కావాలంటే రెండో వివాహానికి వెళ్ళడానికి ఇక్కడ సోర్సెస్ ఉన్నాయి అంటాం. అప్పుడు దీనికి మనం ఏం చేయాలంటే అయితే దీని డేంజరస్ అయితే కాదు. ఇప్పుడు ఈమెకి వైద్యం పొందే అవకాశం ఏమైనా ఉందన్నప్పుడు అప్పుడు 1-11 కాంబినేషన్ ఆర్ శని కాంబినేషన్ ఉందా చూస్తాం. అప్పుడు లగ్నాధిపతి 2వ భావాధిపతి 11వ భావాధిపతి, లగ్నాధిపతి చంద్రుడు 8లో ఉన్నారు. 8లో కూడాను ముఖ్యంగా ఇక్కడ పూర్వభద్ర నక్షత్రంలో ఉన్నారు. పూర్వభద్ర నక్షత్రం నుండి 6 మరియు 9వ భావాధిపతి నక్షత్రం కాబట్టి ఈమెకు వైద్యం అయితే లేదు. ఒకటి. 2వ భావాధిపతి ఎవరంటే సూర్యుడు ఎక్కడ ఉన్నారంటే 6లో ఉన్నారు. 6లో కూడాను మూలా నక్షత్రంలో ఉన్నారు కాబట్టి ప్రాబ్లం లేదు అంటాం. నెక్స్ట్ 11వ భావాధిపతి ఎవరంటే శుక్రుడు అవడం. శుక్రుడు వచ్చి అనురాధ నక్షత్రంలో ఉన్నారు. అనురాధ నక్షత్రం వచ్చేసి 7 మరియు 8వ భావాధిపతి నక్షత్రం కాబట్టి ఈమెకి వైదవ్యం వచ్చే అవకాశం అయితే లేదు. ఇతనికి మైల్డ్గా అల్పాయుష్, దానికి పెద్ద సమస్య అయితే లేదు. శనికర్మ అయితే కంప్లీట్గా లేదు కాబట్టి వీళ్ళు వివాహానికి వెళ్ళవచ్చు. అల్పాయుష్ దోషం కూడా ఇతనికి ఏం చేయనివ్వదు, ఎందుకంటే ఈమెకి దీర్ఘ సుమంగళత్వం ఉంది కాబట్టి వీరు విడిపోరు అని మనము సర్టిఫికేట్ ఇస్తాం. ఇలాగా అనేకమైనటువంటి ఆస్పెక్ట్లో మనం చూసి ఒక నిర్ధారణకు వచ్చి ఓకే మీరు హ్యాపీగా వివాహానికి వెళ్ళండి, మీకు మంచి జీవితము ఏర్పడుతుంది, మీకు వివాహ జీవితంలో సుఖశాంతులు అన్ని కూడాను కలుగుతాయి. వెంటనే మీరు ఏం చేస్తారు తెలుసా, ఎదుటి వచ్చిన వాళ్ళు మాకు వీళ్ళిద్దరికి బిడ్డలు పుడతారా, వంశవృద్ధి ఉంటుందా అని అంటారు. అప్పుడు వంశవృద్ధిని తెలియజేయడానికి మనం ఒక చిన్న విషయాన్ని కూడా మీకు చెప్తాను. అది ఏంటంటే ఈ లగ్నం ఏదో మొదట చూడాలి. లగ్నం వచ్చి కుంభలగ్నం. కుంభలగ్నానికి 9వ భావంలో గురువు ఉన్నారు. కుంభలగ్నానికి 9లో గురువు ఉన్నారు. అయితే ఆ 9 అనేది ఏమిటి, తులా అయింది. అప్పుడు వీళ్ళ జాతకంలో తులాలో గురువు ఉండకూడదు. అలా ఉండకుండా ఉంటే సంతానం కలుగుతుంది. ఓకేనా. అదేవిధంగా ఈ అమ్మాయి జాతకంలో 9వ భావం ఏమిటంటే ఇక్కడ మీనం అవుతుంది. మీనంలో గురువు ఉండకూడదు, ఇక్కడ కూడా లేదు. కాబట్టి వీళ్ళిద్దరి సంతానము బ్రహ్మాండంగా కలుగుతుంది అని చెప్తాం, సంతాన ప్రాప్తి. కాబట్టి వీళ్ళిద్దరికీ మనం ఏమని లాస్ట్ డిసిషన్ ఇన్ని విధాలుగా చేసిన తర్వాత అమ్మవారి యొక్క అనుగ్రహంతో మా యొక్క 6th సెన్స్ ఏం చెప్తుంది, వీళ్ళిద్దరు వివాహానికి వెళ్తే బాగుంటుందంటే అనేక విధాలుగా పరిశీలించిన తర్వాత
వీరు వెళ్ళవచ్చు. వెంటనే ఎంత పర్సెంట్ ఉంటుందండి అంటే 85% వీళ్ళు హ్యాపీగా వివాహానికి వెళ్ళొచ్చు అని చెప్తాం. శుభం అని చెప్పి మీరు ప్రయత్నం చేయండి, సక్సెస్ అవుతారు అని చెప్తాం. ఇలాగ మనం అనేక విధాలుగా నిర్ణయాలు ఇచ్చి ఒక వివాహ జీవితాన్ని నిర్ధారణ చేయడం అనేది ఉంటుంది. శుభం. డిఎన్ఏ జ్యోతిష్యం నేర్చుకోవడానికి ఆసక్తి ఉన్న వారందరికీ గురువుగారి తరపున స్వాగతం. దైవజ్ఞ శ్రీ గుణబ్రహ్మ సరస్వతి గారి నుండి ఆన్లైన్ ఆడియో క్లాసుల ద్వారా అద్భుతమైన ఈ వంశపారంపర్య జ్యోతిష్యంను బేసిక్స్ నుండి అడ్వాన్స్ వరకు నేర్చుకోవాలంటే మీరు ఒక్కసారిగా ఫీజు చెల్లించేస్తే మిమ్మల్ని డిఎన్ఏ వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేసినప్పటి నుండి మీ జీవితకాలం డిఎన్ఏ జ్యోతిష్యానికి సంబంధించిన క్రొత్త అప్డేట్స్ని ఆ వాట్సాప్ గ్రూప్లో నిరంతరం పొందవచ్చు. ఫీజు చెల్లించిన వెంటనే జరిగిపోయిన పాఠాలు మీ ఈమెయిల్ ఐడి ఇస్తే గూగుల్ డ్రైవ్కి మొదటే గురువుగారు పంపిస్తారు. అందులో మీకేదైనా డౌట్స్ వస్తే జూమ్ క్లాస్లో గురువుగారే స్వయంగా క్లియర్ చేస్తారు. పీడిఎఫ్ కానీ ప్రింటింగ్ మెటీరియల్ కానీ ఇవ్వబడదని గమనించగలరు.